ఏయూ డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు శంకరాచార్యులు రచించిన భజగోవిందంపై ప్రవచనాలను నిర్వహిస్తున్నట్లు నిష్కమ ఫౌండేషన్ కోశాధికారి కె భారతి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు భజనలు, 6 గంటల నుండి 7:15 వరకు ప్రవచనాలు జరుగుతాయన్నారు. నిష్కామ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అరుణజీ భజగోవిందం 31 సూక్తులు, జీవన విధానాలను ఈ ప్రవచనాల్లో తెలుపుతారన్నారు. శంకరాచార్యులు తమ ప్రబోధాల ద్వారా నిత్య జీవితంలో ఏర్పరచుకున్న మోహాల నుంచి విముక్తి పొందే మార్గాలను చూపారని తెలిపారు. 4 రోజుల పాటు ప్రవేశం ఉచితమని, భజగోవిందం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ ప్రతినిధి ఎన్ శాంతిప్రియ, ఎం అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఉచితాలు బాగుపడ్డాయండి. అయితే ఇలాంటి 4-డే లెక్చర్ సిరీస్ మటుకు మేము మొదటిసారి చేస్తున్నాము వైజాగ్లో. ఈ లెక్చర్ సిరీస్కి అడ్వాంటేజ్ ఏంటంటే రెగ్యులర్ క్లాసెస్కి రాలేని వాళ్ళు, రెగ్యులర్ క్లాసెస్ అంటే వీక్లీ ఒక క్లాసులు సంవత్సరాల పాటు జరుగుతుంటాయండి మాకు. ఈ ఫిలాసఫీ కానీ మనం యూత్కి అందచేస్తే వాళ్ళ మెంటల్ హెల్త్ మెరుగుపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో మా టార్గెట్ గ్రూప్ యూత్ అండి. ప్లస్ ఇది కాకుండా మేము వేదాంత స్ప్రెడ్ చేయటమే కాకుండా మేము చాలా సామాజిక యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం. 31 శ్లోకాలు ఉంటాయండి భజగోవిందంలో. ఆ 31 శ్లోకాలు కూడా 31 సూక్తులండి మన జీవితాన్ని నడపటానికి. భజగోవిందాన్ని మోహముద్గర అని కూడా అంటారండి. మోహం అంటే మీ అందరికీ తెలిసిందే. ముద్గర అంటే హ్యామర్, సుత్తి. సో మన జీవితంలో మనకి ఎన్నో మోహాలండి. పిల్లలపై మోహాలు, పేరు ప్రఖ్యాతులపై మోహాలు, ధనంపై మోహం. సో ఈ మోహాలన్నీ కూడా శంకరాచార్యులు ఒక సుత్తితో కొట్టి పారవేస్తున్నారు. సో ఈ క్లాసెస్ మా గురుగారు చాలా సరళంగా అందరికీ అర్థమయ్యేటట్టు విత్ ఎగ్జాంపుల్స్తో పాటు ఈ 4 రోజుల పై చెప్తారండి. సో మా కోరిక ఏంటంటే వైజాగ్ ప్రజలందరూ కూడా ఆడిటోరియంకి వచ్చి, డాక్టర్ వైవీఎస్ఎన్ మూర్తి ఆడిటోరియంకి వచ్చి ఈ క్లాసుల్ని వినాలని మేము కోరుకుంటున్నామండి. 22 నుంచి 25 వరకు వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జరుగుతుందండి. ఇది ప్రవేశం అందరికీ ఉచితమండి. సాయంత్రం 5:30 నుంచి 5:45 వరకు భజనలు జరుగుతాయండి. తర్వాత మేడం ఉపన్యాసం 6 నుంచి 7:15 వరకు జరుగుతుందండి. అందరూ తప్పనిసరిగా వచ్చి మా విజయవంతం చేయాలని ప్రార్థిస్తున్నాం. ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వటం ద్వారా, ఈ మేడం గారి ప్రవచనాలు వినటం ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవిత దిశానిర్దేశం మీద ఒక స్పష్టతను అయితే పొందుతారని నేను ఆశిస్తున్నాను. అది జరుగుతుంది కూడా.